తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తలెత్తిన అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. అత్యధిక స్థానాల్లో గెలిచిన విజయ్ టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ లైన్ క్లియర్ చేశారు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇక టీవీకే మంత్రివర్గంలో కాంగ్రెస్ కు పెద్దపీట వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ పార్టీకి చెందిన 5గురిలో 3గురికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మంత్రివర్గంలో సెంగోట్టియన్, అదవ్ అర్జున్, ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, రాజ్ మోహన్లకు చోటు కల్పించబోతున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగస్వామ్య పార్టీలకు చెందిన మరికొందరిని కేబినెట్ లో తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచినప్పటికీ 2 చోట్ల విజయ్ గెలవడంతో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో టీవీకే బలం 107కు చేరింది. టీవీకేకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతు ప్రకటించడంతో మెజారిటీకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల బలం ఆ పార్టీకి సమకూరింది. అయితే చివరి నిమిషంలో ఐయుఎంఎల్ సైతం టీవీకేకు బేషరతుగా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి 2 ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో 234 మంది సభ్యుల తమిళనాడు అసెంబ్లీలో టీవీకే బలం 120కు చేరింది. ఇక 3 రోజుల్లోగా అసెంబ్లీలో టీవీకే బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తుంది.